వైసీపీపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. రైతులను వైసీపీ రెచ్చగొడుతుందంటూ ఆరోపించారు. రాజధాని నిర్మాణ పనుల్ని పర్యవేక్షించిన మంత్రి నారాయణ రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రైతుల భూములు వెనక్కి ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించారు నారాయణ. భవనాలు, రోడ్లు పూర్తయ్యాక భూములు తిరిగి ఇవ్వడం సాధ్యమేనా అంటూ క్వశ్చన్ చేశారు. ఆడకి పోయిన 20 మంది రైతుల్లో మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒక రైతు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. మీరే చూసుంటారు. అలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని. అసలు రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది కేవలం వెరీ ఫ్యూ. నేను చెప్పాను మీకు, 35,000 మంది రైతులు ఇచ్చేశారండి. 35,000 మంది 35,000 రైతులు ఇచ్చి కొద్దిమంది ఇవ్వాల. ఇంకా వాళ్ళు కూడా మేము ల్యాండ్ పూలింగ్కే రమ్మంటున్నాం, ల్యాండ్ అక్విజిషన్ వద్దు అంటున్నాం మేమే. ఈ సమయంలో వాళ్ళకి సజెషన్ చేసా, అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఎంతో వేగవంతంగా జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా అసలు ఏం జరుగుతుందో వచ్చి చూస్తే కదా. 200 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ వేస్తూ దాంట్లో యూజిడి వేస్తున్నాం, రీసైక్లింగ్ వాటర్ మళ్ళీ దానికి లైన్స్ వేస్తున్నాం. తర్వాత స్టామ్ వాటర్కి అంటే వర్షం నీళ్ళు పోయేదానికి అండర్ గ్రౌండ్ లైన్స్ వేస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ లైన్స్ వేస్తున్నాం, ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నాం, కేబుల్స్ వేస్తున్నాం. ఇవన్నీ తీసేస్తారా? తీసేసి మళ్ళా రోడ్లన్నీ చెడగొట్టిస్తారా?